నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే మానవాళి మనుగడ. ఐక్యరాజ్య సమితిలో ఉద్ఘాటించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసిన సీఎం చంద్రబాబు. టికెట్లు దక్కని నేతలు, ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన యువతకు ప్రాధాన్యత. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదు, స్పష్టం చేసిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. జగనన్న కాలనీ ఇంటి పట్టాలు మాకొద్దు, ఎంఆర్ఓకు తిరిగి ఇచ్చేసిన జగ్గంపేట మహిళలు. మానవాళి మనుగడ ఐకమత్యంలోనే దాగి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, ప్రపంచంలో 6వ వంతు జనాభా ఉన్న భారతదేశం యుద్ధాన్ని ఎప్పుడూ కోరుకోదని స్పష్టం చేశారు. ప్రపంచ భవితవ్యంపై మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకు ప్రాధాన్యత లభించిందని మోడీ ఆకాంక్షించారు. సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతలను చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి చాటేలా భారత్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ప్రధాని చెప్పారు. ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మోడీ, శాంతి అభివృద్ధుల సాధనకు ఇది ఆవశ్యకమని చెప్పారు. సాంకేతికతను వినియోగించడంలో ప్రపంచ స్థాయిలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. नमस्कार। जून में अभी मानव इतिहास के सबसे बड़े चुनावों में भारत के लोगों ने मुझे लगातार तीसरी बार सेवा का अवसर दिया है और आज मैं इसी 1/6 ऑफ ह्यूमैनिटी की आवाज आप तक पहुंचाने यहां आया हूं। फ्रेंड्स, जब हम ग्लोबल फ्यूचर की बात कर रहे हैं तो ह्यूमन सेंट्रिक अप्रोच सर्वप्रथम होनी चाहिए। सस्टेनेबल डेवलपमेंट को प्राथमिकता देते हुए हमें मानव कल्याण, फूड, हेल्थ सिक्योरिटी यह भी सुनिश्चित करनी होगी। भारत में 250 मिलियन लोगों को गरीबी से बाहर निकालकर हमने यह दिखाया है कि सस्टेनेबल डेवलपमेंट कैन बी सक्सेसफुल। सक्सेस का हमारा यह अनुभव हम ग्लोबल साउथ के साथ साझा करने के लिए तैयार है। फ्रेंड्स, सक्सेस ऑफ ह्यूमैनिटी लाइज इन आवर कलेक्टिव स्ट्रेंथ, नॉट इन द बैटलफील्ड। और वैश्विक शांति एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है। रिफॉर्म इज द की टू रिलेवेंस। अफ्रीकन यूनियन को नई दिल्ली समिट में G20 की स्थायी सदस्यता इसी दिशा में एक महत्वपूर्ण कदम था। वैश्विक शांति और सुरक्षा के लिए एक तरफ आतंकवाद जैसा बड़ा खतरा है तो दूसरी तरफ साइबर, मैरीटाइम, स्पेस जैसे अनेक संघर्ष के नए नए मैदान भी बन रहे हैं। इन सभी विषयों पर मैं जोर देकर कहूंगा कि ग्लोबल एक्शन मस्ट मैच ग्लोबल एम्बिशन। फ्रेंड्स, टेक्नोलॉजी के सेफ और रिस्पॉन्सिबल यूज के लिए बैलेंस रेगुलेशन की आवश्यकता है। हमें ऐसी ग्लोबल डिजिटल गवर्नेंस चाहिए जिसमें राष्ट्रीय संप्रभुता और अखंडता अक्षुण्ण रहे। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर शुड बी ए ब्रिज, नॉट अ बैरियर। ग्लोबल गुड के लिए भारत
अपना डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर पूरे विश्व से साझा करने के लिए तैयार है। फ्रेंड्स, भारत के लिए वन अर्थ, वन फैमिली, वन फ्यूचर एक कमिटमेंट है। यही कमिटमेंट हमारे वन अर्थ, वन हेल्थ और वन सन, वन वर्ल्ड, वन ग्रिड जैसे इनिशिएटिव्स में भी दिखाई देता है। पूरी मानवता के हितों की रक्षा और वैश्विक समृद्धि के लिए भारत मनसा वाचा कर्मणा से काम करता रहेगा। बहुत बहुत धन्यवाद। ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు భర్తీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలను 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణ, వక్స్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్ గా రవి నాయుడును ప్రభుత్వం నియమించింది. గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు, ఏపీ ట్రైకార్ కు బోరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డుకు దామచర్ల సత్య, సిడాప్ దీపన్ రెడ్డి, మార్క్ ఫెడ్ కర్రోత్ బంగారాజు, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన్నే సుబ్బారెడ్డి, ఏపీఐఐసి మంతెన రామరాజు, పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య, ఏపీ టీడీసీ నూకసాని బాలాజీ, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు, వినియోగదారుల రక్షణ కౌన్సిల్ పీతల సుజాతలను నియమించారు. ఇక 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకర్, జనసేన సీనియర్ నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్ ను, ఎంఎస్ఎంఈ చైర్మన్ గాను, ఆ పార్టీకే చెందిన సీతారాం సుధీర్ ను పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గాను చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన 100 రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపారని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. దేశవ్యాప్తంగా అర్బన్ ఏరియాలో 1 కోటి ఇళ్లు, గ్రామీణ భారతంలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం హర్షించదగిన విషయం అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలోని అక్కయ్యపాలెంలో ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వ ఆశయాలను వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 1500 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, సెయిల్లో విలీనం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. 15 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 15,000 కోట్లు కాదు, 15 లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1 కోటి ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మొత్తం భారతదేశం మొత్తం మీద. అది అర్బన్ ఏరియాస్కి. అట్లాగే రూరల్ ఏరియాస్కి కూడా 2 కోట్ల హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రానికి ఎంత కావాలంటే అన్ని ఇళ్ళు కూడా శాంక్షన్ చేసే విధానంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదొక్కటే కాకుండా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకొక 1,500 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని డెవలప్మెంట్ గురించి కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఏదైతే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం ఉందో, ఈ స్టీల్ ప్లాంట్కి కూడా ఈ మధ్య కాలంలో 1,500 కోట్ల రూపాయలు నిధుల్ని ఇవ్వటానికి అంగీకారము చేయటం జరిగింది. అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా సెయిల్లో మెర్జ్ చేయటం కానీ, సెయిల్లో టేక్ ఓవర్ చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వము ఆ విధంగా ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర యూనిట్ కూడా మేము కూడా అదే విధంగా ఇవి ఉండాలి అనే ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూద్దామనే భావనతోటి ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని చెప్పి మాకున్న సమాచారం. ఈ ఫస్ట్ ముందు 100 డేస్ ముందే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవడం జరిగిందో వైఎస్ఆర్సీపీ, అప్పుడు రాష్ట్ర ప్రజలకి ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది. ఈ 100 రోజులు సమయంలో మెగా డిఎస్సి ఒకటి అనౌన్స్ చేయటం జరిగింది. అది సుమారు 16,457
ఉద్యోగాల గురించి, ఎవరైతే టీచర్స్ ఉద్యోగాల గురించి చేయటం జరిగింది. అట్లాగే 1000 రూపాయల పెన్షన్ ఏదైతే పెంచడం జరిగిందో ఆ 1000 రూపాయలు కూడా ప్రతి నెల 1వ తారీఖునే వచ్చి వీళ్ళందరికీ పెన్షన్దారులకి అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ చాలా అప్పులమయం అయిపోయిన రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. సుమారు 13,74,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. అట్లాగే ఎవరైతే ఈ పెన్షన్స్దారులు ఉన్నారో వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచుతున్నారు. ఇంత డబ్బు అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఎవరైతే ఇళ్ళు గురించి పెట్టుకోవాలో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు వచ్చే కార్యక్రమం కూడా చేపడుతుంది. ఇది డెఫినెట్గా చాలా బాగుంది అనేది ప్రజల అభిప్రాయం. సో కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం కానీ పిల్లలకి, అలాగే ఆయుష్మాన్ భారత్ దాని గురించి ప్రజలు ఎక్కువ విస్తృత ప్రచారం కల్పిస్తే బాగుంటుంది. డెఫినెట్గా అది మా కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రచారం మాత్రము మేము చేయవలసిన రీతిలో చేయలేకపోవటం జరిగింది. ఇప్పుడు తప్పనిసరిగా ఆ విధమైన ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రచారం చేస్తేనే కానీ ప్రజలకి తెలియదు. ప్రజలకి తెలిస్తేనే కానీ ఆ పథకాలు తాలూకా లబ్ధి వాళ్ళకి చేకూరదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారము కేవలము ఉచితంగా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. దాని వలన మోర్ దెన్ 70 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ కింద కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా డెఫినెట్గా మేము దానిపైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మేము భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ప్రోగ్రాం ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు ఏమీ కట్టవలసిన అవసరం లేదు. కేవలము ఎవరు సెల్ ఫోన్లో అయినా వాళ్ళు 8800002024కి డైల్ చేస్తే వాళ్ళకి లింక్ వస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవచ్చు. ఇదేమి ప్రచారము లేకపోతే మెంబర్షిప్ ఓట్లు వేయమని కాదు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఎవరైతే మెంబర్షిప్ చేసుకున్నారో దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థను అధ్వానంగా మార్చితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. క్లస్టర్ టీడీపీ ఇన్ఛార్జ్ కన్నబాబు ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో పలువురు మహిళలు గతంలో వైసీ ప్రభుత్వం ఇచ్చిన జగనన్న పట్టాలు మాకొద్దు అంటూ ఎంఆర్ఓకు తిరిగి ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొనగా కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు. కాగా పలువురు మహిళలు జగన్ కాలనీ ఇళ్ల పట్టాలు మాకొద్దు అంటూ ఎంఆర్ఓకు తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు. కృష్ణునిపాలెం గ్రామంలో నిరుపయోగమైన ఇళ్ల స్థలాలు ఇచ్చారని వాటిని ఈ రోజు తిరిగి ఇచ్చేశారని వెల్లడించారు. మా ప్రభుత్వంలో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వడంతో పాటు గతంలో రావలసిన బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఇవాళ ఏదైతే 700 ఎకరం 294 పట్టాలున్నాయి. 700 ఎకరం అక్కడ భూమి ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 700 ఎకరాన్ని మళ్ళీ ఎక్కడ దిక్కిన రెవెన్యూ కొండను ఒకదాన్ని కొట్టాలి మనం. 576 సరే ఎంతో కొంత వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ఎక్కడ పంచి పెడతా ఉన్నారు, అసలు ఇవ్వడం జరుగుతుందా అనేవారు. పాపం ఏమైంది, పొద్దుట 6 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 3 గంటలకు అయిపోయింది. అదే కాదు, ఇచ్చినట్టుని పక్కన పెడదాం, రేపు ఇవ్వబోయే వాటిని మా చిన్నారు చూస్తుంది, ఇటు నాకు ఎప్పుడు ఇస్తారు 1500 అని చెప్పి. అవునా, దీపావళికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు దీపావళికి 1500 రూపాయలు
నువ్వు పట్టు చీర కొనుక్కోవడానికి పండక్కి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబుకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆముదాల వలసలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ అలిపిరి ఘటన తర్వాత మారానన్న చంద్రబాబు మారలేదని ఆక్షేపించారు. చంద్రబాబు వెనుక పవన్ కళ్యాణ్ తయారయ్యారని అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వివాదాస్పదం చేయటం ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కాదా అని ప్రశ్నించారు. మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దిగజార్చుకోవటం సమంజసమా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు. జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి? లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాడు. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను వెనక్కి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడెందుకు ఈ డైవర్సిఫికేషన్? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి? ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు, కోటాను కోట్ల భక్తులు, ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతారు. ఏంటి సార్ ఎన్నాలని లేదు ఇప్పుడేంటని? అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాయింట్. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు? మీరు జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12. అంతేనా? అంతే కదా. జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12. శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు దీంట్లోకి వచ్చింది 23న. మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేమా? జూలై 23వ తారీఖున అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా? చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనేనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని ఈవో చెప్తే, కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఎక్కడి పరిస్థితి? ఈవో ఒక స్టేట్మెంటు, మీరొక స్టేట్మెంటు, నీ కొడుకు ఒక స్టేట్మెంటు, మరొక స్టేట్మెంటు, ఇంకొక స్టేట్మెంటు. ఏంటి
ఏంటిదంతాను గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ వుడ్స్ యూ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్ అంతే కదా. మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది చెప్పాలని పరిస్థితుంది కదా. అసలు రిపోర్టు 23న వస్తే 2 నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? మీరు అప్పుడే ఏం చేశారు? మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా. 2 నెలల టైం పట్టింది మీకు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏపీపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఏపీలో చెదురుముదురు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మన ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనతో మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అల్పపీడనం ఏర్పడిందని చెప్తున్నారు సార్, ఇది ఎలా ఉండబోతుంది సార్ ఏపీలోని? ఇప్పుడైతే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే దానికి అడ్జాయినింగ్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఈరోజు అయితే ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతానికి దగ్గరలో అల్పపీడనం ఏర్పడింది. దానికి ప్రభావం చేత మన రాష్ట్రంలో 2-3 రోజులు 2 to 3 days వరకు వర్షపాతం రైన్ఫాల్ యాక్టివిటీ ఉండేటట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ, అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఫైర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ, అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యేటట్టుగాను, మరికొన్ని జిల్లాలకు అయితే భారీ వర్షం వచ్చేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల వచ్చేటట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. మరికొన్ని జిల్లాలు ఏంటంటే పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, యానం, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, దక్షిణ కోస్తాలు అన్నటువంటి కృష్ణా, నెల్లూరు ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం బడి బలమైన ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో అది 55 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అందుచేత ఈ కారణాల చేత ఈ తీరం బడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. హైదరాబాద్ లాంటి పెద్ద మహానగరాల్లో తుఫాన్ వరదలు చూసిన తర్వాత మళ్ళీ భారీ వర్షాలు అంటే జనంలో ఒక రకమైన భయాందోళనకు గురవుతుంటారు. దీనికి సంబంధించి మీరు ఈ భారీ వర్షాలకు సంబంధించి గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇవ్వడం జరిగిందా సార్? లోతట్టు ప్రాంతాలు ఏమైనా జలమయ అవకాశాలు అన్ని భారీ వర్షాలకు ఉంటే వీళ్ళు సరైన చర్యలు తీసుకోమని ఏమైనా సూచనలు ఇచ్చారు సార్? అంటే ప్రస్తుతం వరకు అయితే ఒక అల్పపీడనం ఏర్పడింది. దాని ద్వారా మనకి కొన్ని చోట్ల అయితే భారీ వర్ష, మరికొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇది ఒక మ్యాక్సిమం ఒక 2 to 3 days వరకు దీన్ని కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్సర్న్డ్ అఫీషియల్స్కి మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. సార్ అన్ని పోర్టుల్లోని ప్రమాద నెంబర్ హెచ్చరిక ఏమైనా జారీ చేశారా సార్? లేకపోతే పోర్టులన్నీ కూడా మత్స్యకారులందరూ వేటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే పోర్టులకి నౌకాశ్రయాల వరకు చూస్తే ఎటువంటి హెచ్చరికలు వాళ్ళకేమీ మనం ఏం చెప్పట్లేదు. అలాగే నెక్స్ట్ మత్స్యకారుల వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఆ తీరం వెంబడి మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. మరొక 3 రోజుల పాటు అయితే మాత్రం అల్పపీడన ప్రభావం ఏపీలో అయితే ఉంటుందని అయితే ఇక్కడ వెదర్ ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లే ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం ఇక్కడ వెదర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అయితే సూచించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, వైజాగ్. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు వైసీపీ నాయకులను హెచ్చరించారు. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, 151 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిందంటే ఈ పార్టీకే అర్థమయ్యి ఉండాలని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూటమిలోకి చేరుకుంటున్నారని, ఇక జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోవలసిందేనని పేర్కొన్నారు. దేవుడికి పెట్టిన ధూపదీప నైవేద్యాలలో కూడా కల్తీ చేసిన వైసీపీ నాయకులు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష దాదాపు 11 రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తెచ్చుకుంటారని చెప్పని ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సపోర్టర్స్ కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ అధ్యక్షుమర్తిగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా అధ్యక్షులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచర్ చేసినా దేవుడు చేసినవి కాదు, కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరీక్షించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ రాజకీయం మాట్లాడుతూ ఉన్నాం. ఇది అది కాదు, మేం కాదు, గతంలో జరిగింది అంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాయంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి కూడా మోరల్గా అర్హుడు కాదు అనిపించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రజలు మన అలాంటి తీర్పిచ్చారు. 11 సీట్లు 151 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ 11 కూడా మిగిలిపోవు, చివరికి 0 సీట్లు పరిస్థితుంది. ఓ పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీలో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలు, మన సెంటిమెంట్, దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు. ఇది ఎంతో బాధాతప్త ప్రతి హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక సమావేశంలో దీన్ని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇది రాజకీయం కోసం కాదు. ఇప్పుడు కూడా ఇది అందరూ పార్టీలకు అతీతంగా అందరం కూడా మన దేవుడి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా, భక్తిని పెంచుకునే విధంగా, మన సెంటిమెంట్ దెబ్బతినకుండా దీన్ని ఎలా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచించి అలా చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, ఏదో రోడ్డు వర్కో లేకపోతే బిల్డింగ్ వర్క్లో సిమెంట్ ఒక పాలు తక్కువైంది, లేకపోతే గ్రావెల్ ఒక పాలు ఎక్కువైంది, లేకపోతే కంకర తక్కువైంది అంటే అర్థం ఉంది, కొంచెం అర్థం చేసుకోగలం, సొసైటీ అట్లా అయింది. కానీ దేవుడు పెట్టే నైవేద్యం, ఆయన గర్భగుళ్ళకి ఇచ్చే దీపాలు, వాటిల్లో కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది క్షమించరన్నారు. అందుకే ఈ సంరక్షణ కార్యక్రమం, దీంట్లో రమేష్ బాబు గారు అలాగే గణబాబు గారు అందరూ కూడా పాల్గొని ఆ సంరక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమంలో పాల్గొనడం జరిగింది. ఆ దేవదేవుడు అందరినీ క్షమించి మరి అందరికీ కూడా మంచి కలిగించాలని కోరుతున్నాను. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు వారానికి 2 గంటలైన పరిసరాల పరిశుభ్రం పరుస్తామని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పవర్ గ్రిడ్ డీజీఎం పవర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతను పాటించడం ద్వారా పరిసరాల పట్ల బాధ్యత వహించవచ్చని, ఇది బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ, వనరుల పరిరక్షణను ప్రోత్సహిస్తుందన్నారు. ఇంకా పరిశుభ్రమైన వాతావరణం పర్యాటకాన్ని ఆకర్షిస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది అన్నారు. దీనిలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి కోసం ఒక మొక్క అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కోటేశ్వరరావు, చీఫ్ మేనేజర్ వీరేంద్ర, పలువురు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. Mother India, by keeping the country neat and clean. I take this pledge that I will remain committed towards cleanliness and devote time for this. I will devote 100 hours per year. That is 2 hours per week. To voluntarily work for cleanliness. I will neither litter nor let others litter. I will initiate the quest for cleanliness with myself, my family, my locality, my village, and my workplace. I believe that the countries of the world that appear clean are so because their citizens don't indulge in littering, nor do they allow it to happen. With this firm belief, I will propagate the message of Swachh Bharat Mission in villages and towns. I will encourage 100 other persons to take this pledge which I am taking today. I will endeavor to make them devote their 100 hours for cleanliness. I am confident that every step I take towards cleanliness will help in making my country clean. Thank you. సీఎం రేవంత్
రెడ్డి మానవత్వం లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర విమర్శించారు. హైదరాబాద్ లో అధికారుల ఇళ్లను కూల్చేసిన బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కాళ్ళ మీద వారు బ్రతుకుతున్న సామాన్యుల బ్రతుకుల్లో మట్టి కొట్టి వారి జీవితాల్లో నిప్పులు పోస్తున్నారని మండిపడ్డారు. నువ్వు ఏం సాధిస్తావని రేవంత్ రెడ్డిని అడుగుతున్నానని ఎద్దేవా చేశారు. పేదల ఇళ్లను కొల్లగొట్టి వారి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడా తప్పించుకోలేదని హెచ్చరించారు. బాధితులను ఈటెల రాజేంద్ర పరామర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.